పాత్రనైనా తనదైన యాంగ్రీ లుక్ అండ్ డైనమిక్ స్టైల్తో ఆడియన్స్ని విశేషంగా అలరించిన హీరో రాజశేఖర్. ఒక టైంలో అయితే చిరంజీవి, బాలకృష్ణ తర్వాత రాజశేఖర్ అనిపించుకునే స్థాయికి వెళ్ళారు. అలాంటి ఈ యాంగ్రీ మ్యాన్ నుండి వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 అంకుశం. ప్రజాసేవ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన ప్రతాపం చూపించిన సినిమా ఈ అంకుశం. నెంబర్ 2 తనలోని యాంగ్రీనే కాదు లవ్ యాంగిల్ కూడా ఉంది అని నిరూపించిన సినిమా అల్లరిప్రియుడు. కె రాఘవేంద్రరావు గారు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దీన్ని అద్భుతంగా తెరకెక్కించి ఆడియన్స్ చే శభాష్ అనిపించుకున్నారు. ఇందులో రాజశేఖర్ టైమింగ్ అండ్ గ్లామర్ ఆకట్టుకుంటాయి. పాటలు అయితే ఆల్ టైమ్ హిట్. ఇక నెంబర్ 3 సింహరాశి. తల్లి సెంటిమెంట్తో ఫుల్లుగా కన్నీళ్లు తెప్పించేశారు రాజశేఖర్. రాజశేఖర్ ఈ సినిమాలో కనిపించే ప్రతి ఆడదానిలో అమ్మను మాత్రమే చూసే వెన్నలాంటి మనసున్న మనిషి తన చుట్టూ ఏ అన్యాయం జరిగినా ఉగ్ర నరసింహంలా మారిపోయే పాత్రలో తన ఇమేజ్ని పూర్తిగా వాడేసుకున్నారు. ఇక నెంబర్ 4 మా అన్నయ్య. తమ్ముళ్ళ కోసం పెళ్లిని వదులుకొని తన యవ్వనాన్ని, శక్తిని ధారపోసే పాత్రలో అన్నగా ఇంతకు మించి ఎవరు త్యాగం చేయగలరు అన్నంత గొప్పగా నటించి అలరించారు. అలాగే నెంబర్ 5 యాంగ్రీ యంగ్ మ్యాన్ వన్ మ్యాన్ షోగా వచ్చిన మరో మూవీ ఎవడైతే నాకేంటి. దేశభక్తి మెండుగా ఉండే ఒక మిలిటరీ ఆఫీసర్ రాజకీయాలకు వెళ్ళి సిన్సియర్గా ప్రజాసేవ చేస్తూ తండ్రికి సైతం ఎదురు తిరిగే పాత్రలో ఎవడైతే నాకేంటి అంటూ మరోమారు అంకుశం తరహా నటన కనబరిచారు. ఇక నెంబర్ 6 సూర్యుడు. భగభగమండే ఆ సూర్యుడు లోకానికి వెలుగైతే ఈ సూర్యుడు తన చుట్టూ ఉండేవారికి జీవితాలకి వెలుగునిస్తాడు. ఎవ్వరికీ ఎప్పుడు ఏ హాని తలపెట్టని గొప్ప మనసున్న మనిషి పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. నెంబర్ 7 గరుడవేగ. ఒక ఎన్ఐఏ ఆఫీసర్గా సంఘ విద్రోహ చర్యలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేసే పాత్రలో రాజశేఖర్ అద్భుతంగా నటించి కమ్బ్యాక్ అనిపించుకున్నారు. నెంబర్ 8 తలంబ్రాలు. రాజశేఖర్లోని నటనకి అద్దం పెట్టు ఈ మూవీ. హీరోగా, విలన్గా ఒక మనిషిలో ఉండే 2 కోణాలు అద్భుతంగా చూపించి కెరియర్ బెస్ట్ అనిపించుకున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది ఈ సినిమా. నెంబర్ 9 మగాడు. నా అన్న వాళ్ళని పోగొట్టుకొని అందుకు కారణమైన తన తోటి పోలీసుల మీద కోపంతో తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్గా రాజశేఖర్ అద్భుతంగా నటించారు. మరి అలాగే ఒక మాఫియా ఆట కట్టించేందుకు మానవత్వంతో ఎలా పోలీస్ జాబుని చేపట్టి మగాడిలా ఆ గోండా రాజ్యాన్ని అంతమొందించాడన్నది ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 10 ఓంకారం. యాంగ్రీ యంగ్ మ్యాన్గా రాజశేఖర్కి ఎంత మంచి పేరు ఉందో అలాగే ఒక మంచి వైవిధ్యమైన నటునిగా ఇతనికి అంతే మంచి పేరు ఉంది. మరి అలాంటి సినిమాలు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా నటునిగా ఇతని ఇమేజ్ని మాత్రం మరింత పెంచాయి. మరి ఆ తరహా సినిమాయే ఓంకారం.